హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్. SRH వర్సెస్ KKR మన ఉప్పల్లో జరిగిన ఈ మ్యాచ్లో SRH థంపింగ్ విక్టరీ, మామూలు విక్టరీ కూడా కాదు, ఇది తొడగొట్టి రికార్డ్స్ అన్నీ మావే అని చెప్పే కైండ్ ఆఫ్ విక్టరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకని ఈ విక్టరీ ఇంపార్టెంట్, నేను ఎందుకని ఇంతలా డిస్క్రైబ్ చేస్తానంటే, ఇద్దరు టీంలో పొజిషన్స్ చూసుకుంటే కనుక అక్కడ అఫ్కోర్స్ KKR ఒక ఎక్స్ట్రా గేమ్ ఆడినా కూడా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎట్ 8 points అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి 2 points వచ్చాయంటే కనుక వాళ్ళు 10 pointsతో నెంబర్ 4 పొజిషన్కి వెళ్ళడం ఒక ఎత్తి అయితే, నౌ KKR హ్యావ్ లాస్ట్ మ్యాచెస్ ఆన్ ట్రాట్. వాళ్ళు ఇన్ని మ్యాచెస్ టక్ అని ఓడిపోతూ రావడం జరిగింది. సో నా ప్రతి ఒక్క మ్యాచ్ వాళ్ళు గెలవాల్సిన అవసరం వచ్చేసింది వాళ్ళకి. దే ఆర్ ఎట్ 8 points, 6 matches ఓడిపోవడం జరిగింది, వాళ్ళు 4 matches గెలవడం జరిగింది, ఇంకొక 4 matches గెలవాలి, ఉన్నవే 4 matches. సో విచ్ మీన్స్ KKRకి ముందుకెళ్తున్న కొద్దీ ఇట్ ఈస్ బికమింగ్ ఏ రియల్ టఫ్ సిచ్యువేషన్ ఫర్ దెమ్. 16 points రావాలి, దే ఆర్ స్టక్ ఎట్ 8. సో ఇలాంటి తరుణంలో ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోంది, KKR ఎట్లాంటి ఇష్యూస్ అడ్రస్ చేసుకోవాలని ఒక బ్రిలియంట్ దాన్ని ఏమంటారంటే ఒక పర్ఫార్మెన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవ్వడంతో ట్రిమెండస్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది KKR మీద పెట్టడం జరిగింది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ద వే దే హ్యావ్ చేస్ దిస్ టార్గెట్, అఫ్ కోర్స్ మళ్ళీ ఓపెనర్స్ మీదే ఆడారు కదా అని చెప్పేసి క్రిటిక్స్ అనొచ్చు. బట్ దెన్ వాళ్ళు ఆడారు, మ్యాచ్ గెలిచారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ గెటింగ్ 2 points. సో మ్యాచ్ విషయంలోకి వెళ్ళిపోతే కనుక KKR కొన్ని చేంజెస్ చేయడం జరిగింది. దే హ్యావ్ డ్రాప్డ్ రాబిన్ తప్ప రింకు సింగ్ టీంలోకి రావడం జరిగింది. అండ్ అలాగే పృథ్వీరాజ్ రావడం జరిగింది అక్కడ, అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో, అండ్ అలాగే కరియప్ప రావడం జరిగింది కుల్దీప్ యాదవ్ ప్లేస్లో. సో టూ మెనీ చేంజెస్. యూ అబ్జర్వ్ దేర్ హ్యావ్ బీన్ లాట్ ఆఫ్ చేంజెస్. అఫ్ కోర్స్ కుల్దీప్ యాదవ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేకపోతే ప్రసిద్ధ్ కృష్ణ లోపల ఒక చేంజ్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఆల్ గుడ్. బట్ ఒక్కసారిగా మీరు ఇన్ని ప్లేయర్స్ని షఫల్ చేస్తే కనుక టీమ్ కాంబినేషన్ అనేది అటు ఇటు అవుతుంది అనమాట. అలాంటప్పుడు యువర్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్, యువర్ క్యాప్టెన్ షుడ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్, అండ్ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. అండ్ యువర్ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో, టాప్ బౌలర్స్ గర్నీ కానివ్వండి, సునీల్ నారాయణ, పీయూష్ చావ్లా కానివ్వండి, దే షుడ్ హావ్ పుట్ దేర్ హ్యాండ్స్ అప్ అండ్ సెడ్ ఇది మేము గెలిపిస్తాం అనమాట. అది కూడా జరగలేదు. దిస్ ఇస్ వేర్ KKR చేంజెస్ మీద కూడా ఎందుకు చేంజ్ చేశారనిపించే ఒక థాట్ ప్రాసెస్లోకి పంపించే ఒక డిఫీట్గా KKR కనిపిస్తుంది. వన్స్ KKR స్టార్టెడ్ బ్యాటింగ్ 3 overs 43 కొట్టారు వాళ్ళు. సునీల్ నారాయణ ఒక డిఫరెంట్ లీగ్లో ఆడడం స్టార్ట్ చేశాడు. ఏంటబ్బా వీళ్ళు ఇప్పుడే కొడుతున్నారు అనుకున్న తరుణంలో SRH ఫ్యాన్స్ అందరికీ ఓరట, వికెట్ పడింది. అండ్ అక్కడి నుంచి అబ్జర్వ్ 3 overs 43 runs. ఫ్రమ్ దేర్ 15 overs వచ్చేసరికి ఆ 12 overs వాళ్ళు కొట్టింది 72 runs మాత్రమే. అండ్ దే హ్యావ్ బీన్ లూజింగ్ వికెట్స్. సో ఒక మిడిల్ ఓవర్స్లో బ్రిలియంట్ పుల్ బ్యాక్ అది. అక్కడ స్పిన్నర్స్ చేత కానివ్వండి, లేకపోతే మిడిల్ ఓవర్స్లో భూవి వేసినప్పుడు కానివ్వండి, ఖలీల్ వేసినప్పుడు కానివ్వండి, సందీప్ శర్మ వేసినప్పుడు కానివ్వండి, సంహౌ మిడిల్ ఓవర్స్లో దే మేనేజ్ థింగ్స్ టు పుల్ థింగ్స్ బ్యాక్. అండ్ అక్కడ రషీద్ ఖాన్ కూడా చాలా బాగా వేయడంతో లాస్ట్ ఓవర్ రషీద్ ఖాన్కి రిజర్వ్ చేసుకోవడం జరిగింది అక్కడ. అండ్ దెన్ అగైన్ అలాంటి తరుణంలో రింకు సింగ్ రావడం జరిగింది. అండ్ రసెల్ వాజ్ బ్యాటింగ్ 2 down, అంటే బాగా కింద బ్యాటింగ్ చేస్తున్నాడు అక్కడ. ఎందుకంటే మీరు అబ్జర్వ్ లిన్ అండ్ నారాయణ తర్వాత శుభ్మన్ గిల్, తర్వాత నితీష్ రాణా, దినేష్ కార్తిక్, రింకు సింగ్, అండ్ దెన్ అండ్ ఆండ్రే రసెల్ నంబర్ 7లో బ్యాట్ చేస్తున్నాడు. ఇన్ దిస్ లైన్అప్ వేర్ యూ హ్యావ్ డ్రాప్డ్ రాబిన్ తప్ప, గాట్ ఇన్ ద రింకు సింగ్, యూ డెఫినెట్లీ వాంటెడ్ ఆండ్రే రసెల్ టు బ్యాట్ హైయర్ అప్ ది ఆర్డర్. అండ్ తన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు బ్యాట్ హైయర్ అప్ ది ఆర్డర్ అని చెప్పి. సో దెర్ వాజ్ లాట్ ఆఫ్ డ్రామా అబౌట్ రసెల్స్ ఇన్నింగ్స్, రసెల్స్ పొజిషన్, అండ్ డిస్కషన్ అంతా కూడా రసెల్ మీద జరుగుతూ వచ్చింది. అండ్ న్యాచురలీ సో, బికాస్ వీళ్ళిద్దరు ఆడిన ఫస్ట్ ఎన్కౌంటర్లో రసెల్ మ్యాచ్ అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ నోట్లోంచి లాగేసుకున్నాడు కాబట్టి. సో అంత డిబేట్, అంత డిస్కషన్ జరిగినాక కూడా వెన్ థింగ్స్ వర్ గోయింగ్ స్లో, ఎందుకో KKR హ్యావ్ నాట్ టేకెన్ దట్ ఆప్షన్ ఆఫ్ సెండింగ్ ఇన్ రసెల్ ఇన్ ఫ్రంట్. సో రసెల్ వచ్చేసరికి 27 balls మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అప్పటికే SRH అనేవాళ్ళు చాలా బాగా బౌలింగ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 2 overs 24 runs వెళ్ళాయి. అండ్ అందులో కూడా 2 6లు వెళ్ళాయి రసెల్ దగ్గర నుంచి. బట్ అగైన్ హీ గాట్ అవుట్. భువనేశ్వర్ కుమార్ రసెల్ని అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ కనుక అవుట్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా ఒక 10-15 runs అనేవి ఎక్స్ట్రా వచ్చేవి KKRకి. సో ఆ టైంలో వికెట్ పడడం, ఆ యాక్సలరేట్ చేద్దాం అనుకుంటే సరైన యాక్సలరేషన్ రాకపోవడం, దో లాస్ట్ ఓవర్స్లో వాళ్ళకి 24 runs వచ్చినా కూడా సమ్హౌ 15-20 runs షార్ట్ అనిపించే ఒక ఇంప్రెషన్ అనేది KKR కూడా వచ్చేసింది. బాడీ లాంగ్వేజ్ వాజ్ వెరీ డల్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ బాల్. ఎందుకో వాళ్ళు ఇదేంటి డిడ్ వి ప్లే ఇన్ టు సన్ రైజర్స్ హ్యాండ్స్ అని చెప్పేసి ఒక డిఫీట్ మైండ్ సెట్తో వచ్చారని చెప్పేసి అక్కడ అందరికీ కొంచెం డౌట్ఫుల్గా ఉండేట్టుగా కూడా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది అన్నమాట. అండ్ దెన్ బాస్, యూ కెనాట్ డ్రాప్ జానీ బేర్స్టో ఎట్ 1. కరియప్ప చేతిలోకి వచ్చిన బాల్ అండ్ యూ మేడ్ అ మెస్ ఆఫ్ ఇట్. అది బాల్ 4కి వెళ్ళడమే కాకుండా యు ఆర్ గివింగ్ బేర్స్టో అ లైఫ్. SRH ఓపెనర్స్ మీద ఎంత బాగా రిలే అవుతుందో తెలుసు, పవర్ ప్లే మీద ఎంత బాగా రిలే అవుతుందో తెలుసు. పవర్ ప్లేలో వాళ్ళు సెట్ చేసే పేస్ అనేది, ఆ తర్వాత ఎగుడు దిగుళ్ళైనా కూడా వాళ్ళు ఎలా గెలుస్తూ వచ్చారు కొన్ని క్లిష్టమైన మ్యాచెస్ అనేది అందరూ కూడా చూసుకున్నారు, అందరూ కూడా మాట్లాడుతున్నారు. యూ గెట్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాచ్ అండ్ యూ డ్రాప్ ఇట్ అండ్ యూ సెండ్ ఇట్ టు అ बाउंड्री. बस सनराइजर खिलाफ ऐसा किए तो बेस्टो को एक में छोड़े तो क्या करता हूँ, किप मारता, वही छुआ. और एक बार छोड़े, 3 बार छोड़े, कितने बार छोड़ते जी बेस्टो को.
ఇట్లా 3 సార్లు అవుట్ చేసిన తర్వాత బేర్స్టో ఊరుకుంటాడు. అక్కడ వార్నర్ ఏమో అసలు ఏ మాత్రం మార్జిన్ ఫర్ ఎర్రర్ ఉన్నా కూడా బాల్ని డిపాజిట్ చేస్తున్నాడు బౌండరీస్లోకి. 5 సిక్స్లు కొట్టడం జరిగింది తను. అండ్ ఐడెంటికల్గా ఉన్నాయి వాళ్ళ స్ట్రైక్ రేట్స్ అన్నీ కూడా. 26 balls 48, 29 balls 50 కొట్టడం, ఇవన్నీ ఐడెంటికల్గా వెళ్తున్నారు. ఎవరు ముందు వెళ్తారు వెనకగా లేదు. నేను వెళ్తాను నాతో పాటు నువ్వు వచ్చాను, నేను వెళ్తాను నాతో పాటు నువ్వు వచ్చినట్టు ఆడుకుంటూ వచ్చేవాళ్ళు. అండ్ శుభ్రంగా ఆడుతూ వచ్చేవాళ్ళు. ఒకనొక దశలో అయితే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 160 కొట్టాలి. 159 is what KKR scored. 160 కొట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. 8 runs per over was రిక్వైర్డ్ 100. అండ్ ఒకనొక దశలో 3.75 వచ్చింది. అండ్ దట్ షోస్ ద ఇంపాక్ట్ దట్ డేవిడ్ వార్నర్ అండ్ జానీ బేర్స్టో జనరేట్. డేవిడ్ బాయ్ అండ్ జానీ మీ అని ఎలాగైతే SRH ఫ్యాన్ వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారో వాళ్ళు విధ్వంసం సృష్టించడం జరిగింది అక్కడ. అండ్ ఆఫ్కోర్స్ అండర్ ద లైట్స్ కొంచెం ఈజీ అవుతుంది. అండ్ కండిషన్స్ కూడా కొంచెం బాగా హెల్ప్ఫుల్గా ఉండేసరికి, పిచ్ అనేది కాస్త ఈజీగా ఉండేసరికి ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ దే విల్ టేక్ ది అటాక్ టు ది ఆపోజిషన్. అలాంటి పరిస్థితుల్లో సునీల్ నారాయణ్ 4 overs 34 runsకి వెళ్ళాం, పీయూష్ చావ్లా 3 overs 38 runsకి వెళ్ళాం, కరియప్ప 2 overs 34 runsకి వెళ్ళాం. ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ దర్ కాజ్ ఎనీవే. హరిగానే 2 overs 16 runsకి వెళ్ళడం జరిగింది. దెర్ వాజ్ నో రెస్పెక్ట్ ఫర్ ఎనీ బౌలర్ అక్కడ. 3 సార్లు బేర్స్టో క్యాచ్ వదలడం. అండ్ మిగతా ఫీల్డ్ మీద గ్రౌండ్ ఫీల్డింగ్ అనేది బాగానే ఉన్నా కూడా ఈ క్యాచెస్ డిస్టర్బ్ అయ్యేసరికి చాలా ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటుంది. అండ్ అట్ ది ఎండ్ వార్నర్ అవుట్ అవ్వడం జరిగింది, విలియమ్సన్ రావడం జరిగింది. బట్ అప్పటికే రిక్వైర్డ్ రన్ రేట్ వాజ్ వెరీ లెస్. 15 overs మ్యాచ్ని ఫినిష్ చేయడం జరిగింది. 15 overs 160 కొట్టడం జరిగింది. ద రన్ రేట్ ఇస్ 10.66తో వీళ్ళు ఆడడం జరిగింది అక్కడ. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ రిక్వైర్డ్ రన్ రేట్ అన్నీ కూడా ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుంటే నెట్ రన్ రేట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ నెట్ రన్ అనేది కాన్సెప్ట్లో SRH ఆల్రెడీ పై ఉన్నారు థ్యాంక్స్ టు దేర్ థంపింగ్ విక్టరీ అగేన్స్ట్ RCB. అండ్ ఇప్పుడు ఇలాంటి ఇంకో విక్టరీ కూడా రావడంతో ఆ నెట్ రన్ రేట్ అనేది ఇంకా బాగా మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఇది మిడిల్ ఆఫ్ ది టేబుల్లో క్లాష్ అనేది ఏదైతే జరిగిందో వీళ్ళు 10 pointsకి రావడం జరిగింది. జస్ట్ ఇన్ కేస్ ఎవరితోనా 3rd పొజిషన్, 2nd పొజిషన్, 4th పొజిషన్ డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందంటే, పరిస్థితి వచ్చిందంటే, అందరూ కనుక సేమ్ పొజిషన్స్లో సేమ్ పాయింట్స్తో ఉన్నారంటే నెట్ రన్ రేట్ విషయంలో ఎప్పటికైనా కూడా SRHకి పాజిటివ్గా ఉంటుంది. అండ్ దిస్ మ్యాచెస్ అగైన్ ప్రూవ్ దెమ్ దట్ నెట్ రన్ రేట్ అనేది మీరు పాజిటివ్గా ఉంది, టెన్షన్ పడద్దు అని చెప్పేసి. సో ఇన్ అ వే టెరిఫిక్ మ్యాచ్ ఫర్ దెమ్. చాలా బాగా ఆడడం జరిగింది వాళ్ళు. అండ్ ఇలాంటి పరిస్థితుల్లో ఈ అబ్జర్వ్ ఇంకో 1 weekలో బేర్స్టో ఇస్ గెటింగ్ బ్యాక్. ఆ తర్వాత 1 weekలో డేవిడ్ వార్నర్ వెళ్ళిపోతున్నాడు. దిస్ ఇస్ ద టైమ్ దట్ దే హ్యావ్ టు టెస్ట్ దర్ బెంచ్ స్ట్రెంత్. నదీమ్ని తీసుకోవడం జరిగింది, తన చేత ఓవర్స్ వేయించడం జరిగింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. అలాగే మెల్లిగా మిగతా బ్యాట్స్మెన్ కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. టూ మచ్గా ఓపెనర్స్ మీద రిలై అయిపోయారంటే కనుక నెక్స్ట్ వీక్లో బేర్స్టో వెళ్ళిపోయారంటే కనుక అక్కడ కొంచెం వ్యాక్యూమ్ లాంటిది వస్తుంది. వార్నర్ వెళ్ళిపోయారంటే కనుక పెద్దగా అక్కడ యూ సీ సంథింగ్ దేర్, అక్కడ ఏమీ ఉన్నట్టుగా ఓపెనర్సే లేరు అన్నట్టుగా కూడా ఇంప్రెషన్ కనిపించేట్టు ఉంటుంది. కాబట్టి సన్ రైజర్స్ కొంచెం కష్టకాలం ముందున్నా అంతకు ముందే మ్యాచెస్ అన్ని గెలిచేద్దామని చెప్పేసి వాళ్ళు నిశ్చయంతో ఉన్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. థంపింగ్ విక్టరీ ఫర్ SRH. KKR చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మ్యాచ్ కూడా డూ ఆర్ డై సిచ్యువేషన్ అయిపోయింది వాళ్ళకి. సో లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ది టోర్నమెంట్. మీరు అనుకుంటున్నారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ స్పోర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.